ఈరోజు నెరలి గొర్రెల్లో మీరు చూడబోయేది బొప్పాయి భయం. బొప్పాయిని చూస్తే భయం ఏంటనుకుంటున్నారు? అదే ఈరోజు స్పెషల్. బొప్పాయి భయం వల్ల ఒక చిన్న కుర్రాడు ఎలా భయపడ్డాడో చూద్దాం. చూసినవాడండి నెరలి గొర్రెలు. ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ నెరలి గొర్రెల్లో చూద్దాం బొప్పాయి భయం గురించి. అది ఒక చిన్న గ్రామం. అందులో అనిల్ అనే కుర్రోడు ఉంటూ ఉండేవాడు. అనిల్ వాళ్ళ ఇంట్లో ఒకరోజు వాళ్ళమ్మ బొప్పాయి కొనింది. బొప్పాయి కొని కడిగి అక్కడ అటక మీద పెట్టింది. అనిల్ అప్పటి వరకు బొప్పాయి తినలేదు. అనిల్కి ఎప్పుడెప్పుడు తిందామా అని ఆతృతగా ఉంది. బొప్పాయి కళ్ళు చూస్తున్నాడు, అమ్మ కళ్ళు చూస్తున్నాడు. బొప్పాయి కళ్ళు చూస్తున్నాడు, అమ్మ కళ్ళు చూస్తున్నాడు. అప్పుడే అమ్మ సాయంత్రం పెడతాను అంది. అనిల్కి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సాయంత్రం దాకా చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడు బొప్పాయి అని. సాయంత్రం రానే వచ్చేసింది. అనిల్ మనసులో ఏదో ఆనందం, తెలియని ఆనందం. అమ్మ అప్పుడే రారా బొప్పాయి పెడతానంది. అనిల్ ఆహా బొప్పాయి దొరికింది, ఎప్పుడు తినలేదు, తిందాం అనుకొని వెళ్ళాడు. అప్పుడు అమ్మ బొప్పాయి తీసే కొద్దీ అనిల్కి ఎప్పుడు తిందాం చూస్తూనే ఉండండి నెరలి గొర్రెలు. అప్పుడు షార్ట్ బ్రేక్. బొప్పాయి భయం ఏమవుతుందో తెలుసుకుందాం. అప్పుడు అమ్మ రానే వచ్చింది. ఆ సమయం ఆతృతగా చూస్తున్న అనిల్కి అమ్మ బొప్పాయి పైనుంచి అలా కిందకి దించింది. అనిల్ మనసులో ఏదో తెలియని ఆనందం పెరుగుతూ ఉంది. బొప్పాయి కింద దిగుతుంది, ఆనందం పెరుగుతుంది. బొప్పాయి కింద దిగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఆ రెట్టింపు ఉత్సాహంతో అనిల్ మళ్ళీ చూస్తున్నాడు ఆతృతగా. అమ్మ కడగసాగింది బొప్పాయిని. అమ్మ ఎందుకు కడగడం అని మనసులో అనుకొని సర్లే కడిగిన తర్వాత పెడుతుంది కదా అని అనిల్ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అమ్మ బొప్పాయి కడిగిన తర్వాత అమ్మ తుడుస్తుంది. అనిల్ ఆత్రం తట్టుకోలేకపోతున్నాడు. నాకు కావాలి బొప్పాయి అని అడిగాడు. ఆ గుమ్మకు వస్తాను, 2 నిమిషాలు ఆగండి. అమ్మ బొప్పాయి కూడా తుడిచేసింది. తర్వాత ఇక అమ్మ అప్పుడు పోయిపోతుంది అని రెడీగా ఉన్నాడు. ఎప్పుడు తిందామని కానీ అమ్మ పోయట్లేదు. అంతలోకి ఆ సమయం రానే వచ్చింది. అమ్మ కత్తి పెట్టి బొప్పాయి అలా కోసింది. చూస్తే ఏముంది లోపల విత్తనాలు, కానీ అవి అనిల్కి పురుగులుగా కనిపించాయి. అనిల్ భయభ్రాంతుడైపోయాడు. తర్వాత ఏం చేయాలో తెలియలేదు. నాకొద్దు అని పారిపోయాడు. అదే బొప్పాయి భయం. ఆనాటి నుంచి అనిల్ ఇంత